సార్ సార్ మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడతట్లేదు ఇక్కడ వ్యవస్థ బాగాలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మొత్తానికైతే మన బండి అయితే వెల్డింగ్ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇక లాస్ట్కి మనం షోరూమ్ వర్క్ చేయించుకోవాలి. ఇదేంటంటే మనకు ఫిల్టర్ కిట్ వస్తుంది, ఇంకోటి ఇంజన్ ఆయిల్, ట్రాన్స్మిషన్ ఆయిల్, యాక్సిల్ ఆయిల్ కూడా ఉంటుంది, హైడ్రాలిక్ ఆయిల్ కూడా ఉంటుంది. మనం అయితే ఇప్పుడు అవి మారవట్లేదు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆయిల్ అనమాట, ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్. ఇది మొత్తం ఫిల్టర్ కిట్. ఈ ఫిల్టర్ కిట్లో మనకు హైడ్రాలిక్ ఫిల్టర్స్ కానీ, డీజిల్ ఫిల్టర్ కానీ అన్ని ఫిల్టర్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు దీన్ని ప్రైస్ చూద్దాం ఎంత ఉంది. ఫిల్టర్ కిట్కి వచ్చేసి 8,592 రూపాయలు. ఇంజన్ ఆయిల్ ఎంత ఉంటుందన్న? కెపాసిటీ కాదు, పైసలు లేవుగా దీని మీద. బిల్లు ఇంకా తీసుకోలే. సరే, దీనికి లాస్ట్లో బిల్ అయితే నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఫిల్టర్ కిట్కి ఒక్కదానికి మనకు బిల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, 8,000 ఉంది. ఇప్పుడు ఏ ఫిల్టర్ ఇయ్యనన్నా? ట్రాన్స్మిషన్ ఫిల్టరా? ఇగో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక మన ఆయిల్ అయితే మొత్తం తీసిండు. ఇది మొత్తం మన బండ్లేదేనా? ఇప్పుడు ఇంజన్ ఆయిల్ మళ్ళీ ట్రాన్స్మిషన్ ఆయిల్ కూడా మొత్తం ఇప్పుడు తీసేసిండు అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి కొత్త ఆయిల్ పోసుకోవాలి. కొత్త ఆయిల్ పోసుకుంటే ఇప్పుడు మనకి సీజన్ వరకు అయితే నడుస్తుంది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అవర్స్ అనేది అయిపోయిన తర్వాత. ఇక మనకు వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమేమి చేసినామంటే నేను చెప్తా వినండి. వచ్చేసి ఇన్నర్ ప్యాడ్లు చెక్నట్లు, ఇంకా వచ్చేసి మనకి ఇప్పుడు షూయింగ్ నేను ఇది కింగ్ పోస్ట్ చూపించిన కదా. సో మనం అయితే కొత్తది వేసుకుందాం అనుకున్నాం కానీ దీనికి ఈ పార్ట్ కంటే మళ్ళీ ప్రైస్కి దీంట్లో వేసుకునే బుష్ల సామాన్కి ప్రైస్ అనేది ఎక్కువ అవుతుంది, 38,000 అవుతుంది అనమాట. సో మనం అంత ఖర్చు ఎందుకు దీనికి చిన్నదానికోసం అని చెప్పేసి మనకు సీనన్నతో మాట్లాడి మొత్తం ఆల్ట్రేషన్ చేసిండు. ఇంతకుముందు నేను స్క్రీన్ పైన ఇస్తా ఫోటో, ఇంతకుముందు ఎలా అయితే లోగిందో ఇప్పుడైతే ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ అయిపోయింది. ఈ నుంచి మొత్తం ఎల్డింగ్ మొత్తం ఒక బుష్ వేసి మొత్తం ఎల్డింగ్ మొత్తం లోపల నుంచి గుంజుకొచ్చి ట్రిమ్మింగ్ చేస్తే బరాబర్ సెట్ చేసిండు. ఇంకోటి వచ్చేసి మనకి అన్ని పిన్నులు కొత్త వేసుకున్నాం, బకెట్ పిన్నులు, ఈ 3 లింక్, ఇవన్నీ బుష్లన్నీ కొత్తయే. ఇక మనకి సీజన్ వరకు ఇక బకెట్ అనేది ఎలాంటి ఊగకుండా మంచిగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఈడ కూడా కొంచెం క్రాక్ వచ్చిందనమాట. భూమి పిన్ దగ్గర, సిలిండర్ పిన్ దగ్గర క్రాక్ వచ్చింది. దీనికి కూడా వెల్డింగ్ అయితే చేయించినాం. మళ్ళీ తర్వాత మనం స్ప్రే తీసుకొని బ్లాక్ కలర్కి కొట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకోటి స్టిక్కర్లు కూడా వేద్దాం అనుకుంటున్నాం. ఇక మనకు షోరూంలో అవైలబుల్ ఉన్నాయో లేవో చూసుకొని స్టిక్కర్లు ఉంటే వేసేద్దాం. ఇప్పుడు మన పాత ఆయిల్, ట్రాన్స్మిషన్ ఆయిల్ చూసుకోవచ్చు. ఇది కొంచెం కూడా ఖరాబ్ కాలేదు, ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా మంచిగా పింక్ కలర్లో కనిపిస్తుంది, కొంచెం కూడా ఖరాబ్ కాకుంటున్నది. మనం ఎప్పుడైనా మార్నింగ్ బండి స్టార్ట్ చేసే ముందు గేజ్ చూసుకోవాలి. గేజ్ చూసుకుంటేనే ఇప్పుడు ఏమైనా తక్కువైనా కూడా మనం పోసుకోవచ్చు, షోరూమ్ వాళ్ళు రాకుండా మనమే పోసుకోవచ్చు. ఇగో గేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గేజ్ వరకు చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ కూడా వచ్చేసి ఇది లో గేజ్, హై గేజ్. ఇప్పుడు దీన్ని ఈ 2 గీతలు అయితే ఉన్నాయి కదా, ఈ 2 గీతల వరకు అయితే ఆయిల్ ఉండాలి. కాకపోతే కొంచెం సెంటర్కున్నా ఏం కాదు, కానీ మరీ లో గేజ్లో అయితే ఆయిల్ ఉండొద్దు. బండి స్టార్ట్ చేసే ముందు మ్యాండేటరీగా ఈ 2 అయితే చూసుకోవాలి. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మనం ఇప్పుడు వేసేది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇంకోటి డీజిల్ ఫిల్టర్ ఇల్లు వస్తుంది కదా కిట్లా, డీజిల్ ఫిల్టర్ ఇద్దామా. ఇది డీజిల్ది, ఇది వచ్చేసి డీజిల్ అనమాట. అన్ని కిట్టు చిన్న. ఇది ఇంకోటి ఉంటుందా? అవతల వస్తుంది, అది పొడుగుండి వస్తుంది. అది అన్ని ఫిల్టర్. ఇప్పుడు ఎన్ని ఫిల్టర్లు వచ్చినాయి మనకు? ఇంజన్ ఆయిల్ ఫిల్టరు, ట్రాన్స్మిషన్ ఫిల్టరు, డీజిల్ ఫిల్టర్ 2, 4, హైడ్రాలిక్ ఫిల్టరు 5, మళ్ళీ ఒకటి ఎయిర్ ఫిల్టర్, 6 ఫిల్టర్లు. ట్రాన్స్మిషన్, ఇంజన్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్ 2, ఒకటి ఎయిర్ ఫిల్టరు, హైడ్రాలిక్ ఫిల్టరు, మొత్తం 6 ఫిల్టర్లు వచ్చినాయి ఒకటే కిట్లా. 8,500 వేస్తా. అవతల సైడా ఎయిర్ ఫిల్టరు చేంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా టైం టు టైం. లేకపోతే ఏమైందంటే డీజిల్ మైలేజ్ పడిపోతుంది. దాని ముక్కు మూసుకోపోతే ఎట్లా తీసుకుంటుంది గాలి.
గాలి తీసుకోకుండా డీజిల్ తీసుకుంటుంది ఇక. మా పాత జూన్ ఆయన ఎట్టయిందో నిన్నడన్నా క్లీన్ చేసినారా దీన్ని చూడు. వా చిన్న మట్టి కాదు ఇది, చూడు ఎట్లుంది కొత్తది, అట్లా ఉండాలి. ఫిల్టర్ వేసేసుకొని క్లాత్ ఇలా కూడా మట్టి ఉందిరా నాయన. ఈ సర్వీస్ కాస్టే ఈ ఫిల్టర్లు ఇవన్నీ 15,000 18,000 అవుతున్నాయి ఇక. ఆయిల్స్ ఇప్పుడు 25% డిస్కౌంట్ అంటే మరి 20 వరకు అట. ఈ ఆఫర్లను పెడుతున్నారు, మమ్మల్ని సంపక తింటారు. చాలా పని ఉన్నది మాకు, 5 రోజులు చేస్తారు మీరు. రైట్, ఆ ఫిల్టర్ పాత ఫిల్టర్ డబ్బాలో పెట్టేసాయి, మళ్ళీ ఎప్పుడన్నా అవసరం వస్తాయి. ఈ మట్టి ఉన్నా కూడా ఎయిర్ కొట్టించుకొని ఎక్కించుకుంటే అయిపోతుంది. చిన్న ఫిల్టర్ కదా డీజిల్ది, అంటే ఇళ్ళ నుంచి పంపులకు బాష్ పంపులో పోయి డైరెక్ట్ ఇంజెక్టర్లు ఇక. ఓలా ఎందుకన్నట్టు అది అది మార్క్ అన్నట్టు, అది భలే ఉంది కదా దానికి. ఇటు ఆట వేసినాం అనుకో పెద్ద మెయిన్ పాయింట్ అది. చూడు డీజిల్ ఫిల్టర్ దగ్గర ఒక మార్క్ ఉంది. ఈ మార్క్ చాలామంది కస్టమర్లు తీసుకుపోయి వాళ్ళు సొంతంగా వేసుకుంటే ఈ మార్క్ అనేది పెట్టుకుంటా సరిగా వేస్తలేరంట. సో ఆ మార్క్ కాడ వేసుకోవాలంట పక్క. ఇది వచ్చేసి డీజిల్ పెద్ద ఫిల్టర్ అనమాట. అది ఇది డీజిల్ పెద్ద ఫిల్టర్. దీని మీద ఒక కిక్కర్ వస్తుంది. మనం డీజిల్ అయిపోయినప్పుడు కొట్టుకుంటాం కదా, ఈ కిక్కర్ అనేది దీని మీద వస్తుంది అనమాట. దీన్ని ఫిట్ చేసుకొని ఎక్కించుకుంటే కిందనేమో వాటర్ సపరేటర్ లెక్క మనకు ఇప్పుడు దాన్ని తీసేసినాక కనిపిస్తుంది, చూడొచ్చు మనం. కింద బారపోయినా దీనికి 2 గాడీలు కనిపిస్తున్నాయా? ఈ రెండా? ఇక్కడైతేనే సెట్ అవుతాయి, వేరే దగ్గర సెట్ అవ్వవు. ఈ మార్కులు చూసి బరాబర్ వస్తాలి ఇక, లేకపోతే మళ్ళీ డీజిల్ లీక్ అవుతుందా? ఎయిర్ పోతుంది, లీక్ ఏం అవ్వదు, ఎయిర్ పట్టేస్తుంది. మనం ముందుగానే చూసుకొని చేసుకోవాలి. మన కస్టమర్లు కొంతమంది ఏం చేస్తారంటే మేమే ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటాం లేబర్ ఖర్చు లేకుండా అని చూస్తారు. సో ఇలాంటి కొన్ని ఉంటాయి, తెలుసుకున్న వాళ్ళే చేసుకోండి అట్లా, లేకపోతే సొంతంగా ప్రయోగాలు చేయొద్దు. చిన్నవే కొన్ని పెద్దదానికి దారితీస్తాయి మన బండి ఫిల్టర్స్ అనేది చాలా. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ కానీ ఆయిల్ కానీ అన్ని ఫిల్టర్ కానీ మనకు ట్రాన్స్పరెంట్ కావన్నమాట అటు ఇటు. మన కిక్కరు అప్పుడప్పుడు పనిచేస్తలేదు. అది ఎందుకంటావు? అది కిక్కర్ 18,000 ఎంత ఉందటగా. మా చిన్న కథ లేదు ఈ ప్రైజులు చల్లకుండా. ఈ జేసీబీ అంటేనే స్పేర్ పార్ట్స్ సంపక తింటారు ఇక. చిన్న పార్ట్కి పైసలు, చిన్న పార్ట్కి పైసలు. ఇప్పుడు ఏమైందంటే మనకి కిక్కరు పనిచేస్తలేదు. కిక్కర్ పని చేయకుంటే మన ఫిల్టర్లో నింపి డీజిల్ అనేది మన బండ్ల నుంచే తీసి ఫిల్టర్లో నింపి ఎక్కించుకున్నాం అనుకో, ఇక డైరెక్ట్ సప్లై అవుతుంది. ఉత్త ఖాళీ ఫిల్టర్ ఎక్కిస్తే ఏమైందంటే మన కిక్కరు కొడితే పని చేయట్లేదు, వర్క్ అవుతలేదు. అందుకని డీజిల్ నింపుకొని మళ్ళీ ఎక్కించుకుంటే డైరెక్ట్ ట్రాన్స్లేట్ అవుతుంది అటకు. నిండా నింపాలి ఇక. ఇప్పుడు ఈ కింద దాంట్లో నిండినట్టుందిగా, పోయింది. ఇన్ని కథలు ఉన్నాయి వ్యవహారం. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ ఎన్ని లీటర్లు పోయాలన్నా? 14 లీటర్లు. ఇలా ఎంత వస్తుంది? ఇలా 10 లీటర్ అంటే 1 లీటర్ ఉంచుకోవాలి.
ఎందుకన్నట్టు అట్లా దీని కెపాసిటీ అంతేనా? ఇప్పుడు మనం పోసేది ఇంజన్ ఆయిల్ అనమాట. ఇప్పుడు చూడు ఎట్లుందో, కింద నుంచి తిస్తే నల్లగా వస్తుంది. పోసుకుంటున్నాం అనమాట. ఇంజన్ ఆయిల్ అయితే అయిపోయింది, అది బకెట్ అక్కడ పెట్టేసినాం. ఇక దీనికి వచ్చేసి మనం ఒకటి గౌరకైతే ఒకటి పైప్ సెట్ చేసుకోవాలి, మెల్లగా పోసుకోవాలి. దీనికి దన్న ఆయిల్ పోస్తే పోదనమాట లోపలికి, మెల్లగా. అందుకని పైప్ పెట్టుకొని పోసుకుంటున్నాం. నిన్న సాయంత్రం వచ్చిర్రు. నిన్నకైతే ఇప్పుడు సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. ఇక అన్ని ఫిల్టర్లు అయితే అయిపోయినాయి. ఇవన్నీ పాత ఫిల్టర్లు, ఇవన్నీ కూడా వీకేసినాయి. ఇది వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ దాని కిందనే ఉంది. ఇక 2 డబ్బాలు ఖాళీ అయినాయి. ఇక మనకు మొత్తం అయితే సర్వీస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకోటి బానెట్ ఎల్డింగ్ జరుగుతుంది. బానెట్ ఎల్డింగ్ అయిపోయిన తర్వాత ఎక్కించుకొని ఇక మనం డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే, వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఆపేసాయి అటు చూడకు, ఎడుతురాట్లే అన్న. ఇప్పుడు చూడు. అబ్బా చాలా మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడతట్లేదు. ఈడ వ్యవస్థ బాగాలేదు. ఫ్రెండ్స్, ఇక మనం అయితే బండ్ల సామాన్ అయితే వేసుకున్నాం అనమాట. ఇక ఆయిల్ క్యాన్లు అవన్నీ వేసుకొని, ఇంకోటి ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ తీసుకొచ్చినాం. మనకు గేజ్కి లేదనమాట. గేజ్కి లేదు కాబట్టి ఆయిల్ తీసుకొచ్చుకున్నాం. అది సర్వో షోరూమ్లో అయితే తీసుకురాలేదు, ఎందుకంటే షోరూంలో కొంచెం రేట్ ఎక్కువ ఉంది. మనం ఎప్పటి నుంచి అయినా సర్వో వాడుతున్నాం. ఇక సర్వోనే వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఒక 26 లీటర్ అయితే తీసుకొచ్చినాం. ఇక ఇది పోస్తే గేజ్కి వస్తో రాదో, ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవాలి. దీనికి 3200 దీనికి. ఇంతకుముందు 3000కి వచ్చేది, కాకపోతే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగినాయి. ఆయిల్ జోడి 26 లీటర్స్ ఇది సర్వో. కనీసం గౌరవ సక్క. ఇప్పుడైతే మనమైతే ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్మిషన్ ఆయిల్, హైడ్రాలిక్ ఆయిల్ అంటే ఇది ఒకటి చేంజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు గేజ్కి తక్కువ ఉన్నది కాబట్టి ఒక క్యాన్ తెచ్చి 26 లీటర్స్ అయితే మనం పోసుకున్నాం. ఇక మొత్తానికి అయిపోయింది. ఇక సర్వీసింగ్ కూడా అయిపోయింది. ఇక ఖాళీ మనం ఒక బానెట్ అయితే ఎక్కించుకోవాలి. కొంచెం దాన్ని ఆల్టరేషన్ చేయించినాం, బెండ్ అయింది. ఇక అది ఎక్కించుకొని మనం ఇంటికి వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇక మనం బిల్లులు అయితే కట్టేసుకున్నాం షోరూంలో. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళాలి. ఇక రేపటి నుంచి వచ్చేసి ఇక మన వర్క్ వీడియోస్ వస్తాయి. ఈ రోజుతో సూర్యాపేట మనకు మెకానిక్ వర్క్ అయితే అయిపోయింది. రేపటి నుంచి మన వర్క్ వీడియోస్ వస్తాయి. చూడండి, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.